మంత్రి పొన్నం ప్రభాకర్ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. జరిగిన పొరపాటును ఒప్పుకొని క్షమాపణ చెబితే పొన్నముకు గౌరవం ఉంటుందన్నారు. మాదిగలంటే అంత చిన్నచూప అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న మాటను సమర్థించుకొని ఇప్పటి వరకు స్పందించకుండా ఉన్నారంటే అది తన విజ్ఞతకే వదిలేస్తున్నారన్నారు మంత్రి లక్ష్మణ్. సహచర మంత్రిని ఆ మాటే అంటే చూస్తూ ఊరుకుంటావా అంటూ మంత్రి వివేక్ను నిలదీశారు. జరిగిన సంఘటనపై స్పందించిన వారందరికీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. మాట్లాడతాడు అయితే అన్న ఒకటే రఘన్న, మీ ద్వారా మా ఎంటైర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులకు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరికీ కానీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం ఏంటంటే తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన మీద ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది. ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక నడడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ ఇస్తే ఆయన మంచి ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా. ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్కు పొన్నం ప్రభాకర్ గారికి నేను ఒకటే మాట చెప్తున్నాను. అటు డాక్టర్ వివేక్ మా వర్గము మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాడా రాడా అని ఆయన ఒక దిక్కు అవమానంగా మాట్లాడతాడు. ఈయనేమో నేను ఉండగా వెళ్ళిపోతా అంటాడు. మేము ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని మేము ఆ వర్గంకి వెళ్ళి వచ్చిన వాళ్ళంగా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీదేసుకొని మేము గెలిపించినాం ఆయన కొడుకును పెద్దపల్లి పార్లమెంట్లో. మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితం వాళ్ళ కుటుంబానికి మేము పెద్దపల్లి పార్లమెంట్లో మేము కార్యకర్తగా వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపించేదంటే మా పాత్ర ఉన్నది. తోటి అంటే ఇలాగే మన ఏమైనా మంత్రి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, మావని పట్టుకుని దున్నపోదని ఎట్లా అంటున్నావు అని ఒక మాట అలా మళ్ళీ కూడా అది క్లియర్గా అది మైనార్టీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది. నేను అజ్మత్ భాయ్ వర్క్స్పోర్ట్ చైర్మన్గా కన్సర్న్ మినిస్టర్ నేను టైం ఫిక్స్ చేసుకున్నా. నేను 3:30కు అన్న లేట్గా రావడం జరగలేదు కదా, మీ ద్వారా చెప్తున్నా మరొకసారి. అజ్మత్ వర్క్స్పోర్ట్ చైర్మన్ అజ్మత్ భాయ్ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా 2 రోజుల కింద అన్న ఇట్లా 2500 స్క్వేర్ యార్డ్స్ సంబంధించినటువంటి వర్క్స్పోర్ట్ ద్వారా మనం జీవో ఇస్తున్నామన్నా, మీరు అనుమతి ఇవ్వాలంటే ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అదే మా ఆఫీసర్స్ చేపించి జీవో ఇస్తే జీవో అన్న మనం పంపిణీ చేద్దాం. మన డిపార్ట్మెంట్ కదా అహ్మద్ భాయ్, మనకు సంబంధించినటువంటి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పిలవండి, మనం అందరం వచ్చి ఇద్దాము అంటే ఇంకెవరు మీరు 100 ఇవ్వండి, నాకు అభ్యంతరం అయితే నేను 3:30కు వస్తానని ధర్మపురంలో ఉన్నా. రైట్. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై సహచర మంత్రులు అయితే మాత్రం మండిపడుతున్నారు. రాత్రి మంత్రి శ్రీధరబాబు కూడా దీనిపై స్పందించారు. ఈరోజు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. క్షమాపణ చెప్తే సరే, లేకపోతే ఆయన విజ్ఞతకే వదిలేస్తామని చెప్పేసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజీం లైవ్ ద్వారా అందిస్తారు. అజీం, చెప్పండి, ఏంటి జరిగిన సంఘటనపై ఏంటి మంత్రివర్గంలో ఎలాంటి చర్చ జరుగుతోంది? మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ముగ్గురు మంత్రులు కలిసి కూడా ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఆ డివిజన్లో ఏదైతే ప్రెస్ మీట్ నిర్వహించారో ఈ ప్రెస్ మీట్కి అడ్లూరి లక్ష్మణ్ కాస్త ఆలస్యంగా వచ్చారు. ఈ సందర్భంలో పొన్నం ప్రభాకర్ ఒక మాట తుల్లారు. సో అది ఇప్పుడు ఏదైతే పెద్ద డిస్కషన్గా మారిపోయింది, ఇటు పార్టీ వర్గాల్లో కావచ్చు, ప్రభుత్వంలో కూడా కావచ్చు. దీనిపై ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు నిన్న చిట్చాట్ చేస్తూ కూడా స్పందించారు. ఖచ్చితంగా సహచార మంత్రి అంటే గౌరవం తీసుకోవాలి, అలాగే ప్రభుత్వాన్ని ఇమేజ్ పెంచే విధంగా ఉండాలి కానీ ప్రభుత్వం ఇమేజ్ తగ్గించే విధంగా ఉండకూడదు, అలా మాట్లాడడం సరైనది కాదు అని చెప్పి కూడా ఏదైతే నిన్న చిట్చాట్ చేస్తూ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే స్పందించారు. అయితే ఈరోజు ఉదయం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనిపై ఏదైతే స్పందిస్తూ అటు మంత్రి పొన్నం ప్రభాకర్కి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఇద్దరు కూడా ఫోన్ చేశారు. ఈ ఘటనపై అడిగి తెలుసుకున్నారు. ఈ వ్యాఖ్యలు అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పి కూడా అక్కడ మాట్లాడుకోవడం జరిగింది. అలాగే అడ్లూరి లక్ష్మణ్ కూడా సమన్వయంతో కలిసి పనిచేయాలి, పార్టీలో ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా ఇద్దరు కూడా సమన్వయంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కూడా ఏదైతే వారిద్దరితో కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. జరిగింది ఆ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా ఏదైతే మొన్న జరిగిన సంఘటన, ఇది 2 రోజుల క్రితం జరిగిన సంఘటన, నిన్న శ్రీధర్ బాబు మాట్లాడారు. దీనిపైన అప్పటికే పొన్నం ప్రభాకర్ కూడా కొంత వివరణ ఇచ్చారు. నేను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అనలేదు, ఎన్నుకున్నవారని చెప్పి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీడియోలో చాలా స్పష్టంగా క్లారిటీగా కనిపిస్తుంది. సో అదే సమయంలో
పక్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ పక్కకే వివేక్ కూడా ఉన్నారు. వివేక్ కూడా మాకు కూడా ఆలస్యం అవుతుంది, వెయిటింగ్ చేయించకండి అని చెప్పుకుంటూ కూడా వివేక్ కూడా ఒక మాట అన్నటువంటి పరిస్థితిని మనం ఆ వీడియోలో చాలా స్పష్టంగా చూసాము. సో అటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక మాట, దానికి సంబంధించి సపోర్ట్ చేస్తూ వివేక్ కూడా మమ్మల్ని వెయిట్ చేయించకుండా అంటూ ఒక మాట, ఇద్దరు మంత్రులు కూడా మాట్లాడడంపై సహచారం మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏదైతే సహకరించాల్సింది పోయి ఇంకో మంత్రి అంటున్నప్పుడు ఎలా చూశారని చెప్పి కూడా అడ్లూరి లక్ష్మణ్ ఇంతకు ముందే ఏదైతే ఒక చిన్న వీడియో కూడా రిలీజ్ చేశారు. దీంట్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఆయనే నాకు సపోర్ట్ చేసిన వారందరికీ కూడా ఏదైతే ఈ ఘటనపై సపోర్ట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూనే క్షమాపణలు బహిరంగంగా చెప్తే బాగుంటుంది, లేదంటే నేను పొన్నం ప్రభాకర్ విఘ్నతకే వదిలేస్తున్నాను అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. సామాజిక వర్గం కావచ్చు, లేదంటే వ్యక్తిగతంగా కావచ్చు, ఇలాంటి దూషణలు చేయడం సరైంది కాదు. మరి దానికి సంబంధించినటువంటి బాధ్యత మంత్రి పొన్నం ప్రభాకర్కే విఘ్నతకే వదిలేస్తున్నారని చెప్పి కూడా కామెంట్ చేశారు. అయితే మొత్తాన్ని చూసినట్లయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నడుస్తున్న కోల్డ్ వార్ మనకు అక్కడ కనిపిస్తుంది. అక్కడ శ్రీధర్ బాబు కావచ్చు, అటు శ్రీధర్ బాబు అటు పొన్నం వివేక్ కామెంట్ చేసిన వెంటనే శ్రీధర్ బాబు దానిపై స్పందించిన వెంటనే ఇటు అడ్లూరి లక్ష్మణ్ కూడా ఒకరోజు గ్యాప్ తర్వాత ఈరోజు స్పందించడం, అలాగే పీసీసీ చీఫ్ కూడా ఇప్పుడు దాంట్లో కలగేసుకొని మాట్లాడడం, మనం ఓవరాల్గా చూసినట్టయితే మంత్రుల మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ బయటపడినట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ గ్యాప్ని మరి ప్రభుత్వం ఎలా ఫుల్ఫిల్ చేస్తుందో చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై ఆరా తీసినట్టు తెలిసింది. ఎందుకు ఈ ఇష్యూని ఇంత సీరియస్గా తీసుకోలేదు, ఇప్పటికే సీరియస్ తీసుకుని ఇష్యూని ముగించాల్సింది ఉండే మరి ఎందుకు మాట్లాడలేదనే అంశంపై కూడా అటు పీసీసీ చీఫ్తో కావచ్చు, అలాగే మంత్రులతో కూడా మాట్లాడిన పరిస్థితిని మనం చూసాం. సో ఓవరాల్గా అయితే ఇష్యూ చాలా సీరియస్గానే నడుస్తుంది. దీనికి సంబంధించి మరి ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుంది, ఇద్దరు మంత్రుల మధ్య సమన్వయం ఎలా కుదురుస్తారు, అలాగే పక్కన ఉన్నటువంటి వివేక్ కూడా సహచార మంత్రిని అంటుంటే అలా ఎందుకు ఊరుకుంటూ కూర్చున్నారు అని చెప్పి కూడా ఏదన్నారు. అక్కడ దాని పక్కకే షబ్బీర్ అలీ కావచ్చు, అలాగే కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా అక్కడే ఉన్నారు. వారందరితో కూడా మాట్లాడి అసలు అన్నారా లేదా, అంటే ఏ సందర్భంలో అన్నారు, ఎందుకు అన్నారు, ఎలా అన్నారనే ఒక విషయంపై కూడా పూర్తి క్లారిటీ తీసుకొని వారిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడించే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి కూడా పీసీసీ మరొకసారి భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం పొన్నం బెంగళూరులో ఉన్నారు. మధ్యాహ్నం 1 గంటల వరకు 1:30 వరకు ఏదైతే ఖచ్చితంగా హైదరాబాద్ చేరుకునేటువంటి అవకాశం ఉంది. 4 గంటలకు బీసీ సమావేశానికి హాజరవుతారు కాబట్టి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీరిద్దరిని కూడా ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడించే ప్రయత్నం కూడా చేసి సమన్వయం చేయాలనే ఆలోచనతో కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మరి దీనిపై వచ్చిన తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చాలా క్లారిటీగా చెప్పారు, బహిరంగంగా క్షమాపణ చెప్తే బాగుంటుంది, లేదంటే తన విఘ్నతగా వదిలేస్తున్నారు. మరి దీనిపై పొన్నం ప్రభాకర్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది తెలంగాణకు వచ్చిన తర్వాత కూడా మనకు తెలుస్తుంది. రవి రైట్, థ్యాంక్ యూ అజిమ్.